అలాగే సార్ మరో కీలక అంశం ఏంటంటే ఒకవైపు షర్మిల నేను ఆల్రెడీ అనౌన్స్ చేసుకుంది టికెట్ ఆమెకే కడప నుంచి పోటీ చేస్తున్నాను ఫ్యామిలీలు డివైడింగ్ అండ్ రూల్లో వద్దని అని చెప్పేసి. ఒకవైపు సునీత డైరెక్ట్ వాళ్ళిద్దరూ ఓటేయద్దు అవినాశే చేశాడు అండ్ దెన్ అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ మా అన్నయ్య ఉన్నాడని చెప్తా అన్నారు. ఈ ఎఫెక్ట్ ఓన్లీ కడపకే పరిమితం అవుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం? ఈ సినిమా చూసిన తర్వాత నాకు వెంటనే ఆ రోజు వీళ్ళందరూ మాట్లాడారు కదా, గుండెపోటుని గొడ్డలపోటుని గుండెపోటని చాలా ఆర్ద్రతగా విషాద వదనాలతోటి చెప్పాడు. వచ్చి మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చేసి గుండెపోటు వచ్చిందని విషాద వదనాలు చెప్పారు. తర్వాత ఆ మృతదేహం ముందు ఆ అమ్మాయి సునీత గారు వచ్చినప్పుడు వీళ్ళందరూ మాట్లాడిన తీరు, అక్కడ ప్రవర్తించిన విధానం, అలాగే సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటు ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పిన ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చాలా బాగా నటించారు అనుకున్నాను కదా. అసలు వాళ్ళని చూస్తే ఏమి యాక్ట్ చేశారా బాబు. నవరస నటన సార్వభౌమ ఎస్వి రంగారావు గారు వీళ్ళ ముందు ఎందుకు పనికి వస్తాడు. నటరత్న ఎన్టీ రామారావు గారు, నటసామరావు అక్కినే నాగేశ్వరరావు గారు, చిత్తూరు నాగయ్య గారు, ధూళిపాళ, మిక్కిలినేని, రాజనాల, కైకాల సత్యనారాయణ గారు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, ఇటీవల కాలంలో మెగాస్టార్, పవర్ స్టార్, రైజింగ్ స్టార్, బర్నింగ్ స్టార్, ఫ్లవర్ స్టార్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ ముందు దిగదూడు కనిపించింది. జాన్ ట్రావోల్టా, నికోలస్ కేజ్ అని ఫేస్ ఆఫ్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అంటే భావోద్వేగం ఉంది, నాటకీయత ఉంది, సానుభూతి, సెంటిమెంటు, కుటుంబం నేపథ్యాలు ఇవన్నీ ఉంటాయి ఆ సినిమాలో. ఒక 25 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అది. వాళ్ళిద్దరు కూడా ఆస్కార్కి పోటీ పడినట్లు వాళ్ళిద్దరు. వీళ్ళని చూసిన తర్వాత చెప్పు ఆల్రెడీ మామూలు కదా. వీళ్ళు ఆస్కార్ ఏం చేయాలంటే ఈ 5 సంవత్సరాల నుంచి ఏ సందర్భం వచ్చినా అలాగే యాక్ట్ చేశారు వాళ్ళు. అంటే పదే పదే అదే సన్నివేశాలను బాగా రక్తి కట్టించినందుకు ఆస్కార్ ఏం చేయాలంటే అందరికీ కూడా ప్రపంచ సినీ ప్రేమికులందరికీ, అలాగే నటులకి, అందరికీ, కళాకారులకి, సాంకేతిక నిపుణులకి ఏం చెప్పాలంటే సారీ అండి, ఈ 5 సంవత్సరాలకి కలిపి వీళ్ళకి ఒక మెగా అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం, ఆస్కార్ అవార్డు. ఈ సంవత్సరం మీకు ఇవ్వట్లేదు, వాళ్ళు అద్భుత నటన కౌశల్యం ప్రదర్శించారు అని చెప్పి వాళ్ళకి పంపించాలి. ఏంటండి ఇది మామూలు నటన వాళ్ళదే? ఎలాంటి నటన అండి అది? జీవితం సార్, జీవించేసి అది నటన గారు జీవించడానికి కూడా అంతకు మించి బాబోయిని అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓహో నిజమే దగ్గరుండి చూసాడా అనిపించింది. దగ్గరుండి చూసినట్టు చెప్పాడు. మరి ఈ అమ్మాయికి అంత బాధ అవుతుందండి, అంత దుర్మార్గం చేసి అలా నటించేశారు. నేను అంత దెబ్బ అయిపోయాను నా తండ్రి. ఆ చావు, ఆ చంపిన విధానం కూడా అత్యంత జుగుప్సాకారంగా, పాశవికంగా, క్రూరంగా, దుర్మార్గంగా, అన్యాయంగా చంపేయడం చూస్తుంటే నేను చూశాను సినిమా. చాలా ఆ కుక్కను కూడా అలాగే చంపారండి, ఆయన పెంచుకున్న కుక్కని. ఇంకా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రజలు వాళ్ళ వంక చూస్తున్నారంటే అసలు వాళ్ళ తప్పు కాదు, ప్రజల తప్పు. సమాజం నుంచి వెలివేయాలండి వాళ్ళని. ఇంత దారుణం చేసి ఇన్ని అబద్ధాలు మాట్లాడతారు వీళ్ళు. సునీత గారు ఉసురు ఖచ్చితంగా తగులుతుందండి వాళ్ళకి. షర్మిల గారు ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. అతనికి నామరూపం లేకుండా పోద్దండి ఆ పార్టీ. ఆచూకీ ఆనవాళ్ళు కూడా కనపడదు. రాష్ట్రం అంతా తిరిగి చెప్పేస్తారు రేపు నుంచి వాళ్ళు. ఆ వివేకం సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు దాన్ని బ్యాన్ చేయాలని ఏదో కేసు పెడుతున్నారు. చూడనోళ్ళు కూడా ఎక్కడుందో ఎత్తుకుని చూస్తారు. ఇప్పుడు దానికి సెన్సార్ సర్టిఫికేట్ గట్టే ఎవరెవరో దాన్ని ఎవడ తీయడు, ఆల్రెడీ ముక్కల కింద చేసేసి దాన్ని పంపిస్తారు అందరి కింద. దాన్ని ఎవడ ఆపగలరండి ఆ సునామీని? కాబట్టి అతనికి మాట రావట్లేదు బయట. మొన్న కూడా అబద్ధం ఆడేసాడు కదా, వివేకంగా బాబాయ్ని అలా చంపేసి ఇప్పుడు దస్తగిరి పేరు చెప్తున్నాడు. ముందు చంద్రబాబు గారు అన్నాడు, తర్వాత వాళ్ళ కూతురు అల్లుడు చంపారు అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ దస్తగిరి మీద పెడుతున్నాడు. దస్తగిరే చంపాడు, అతను ఒప్పుకున్నాడు. మరి ₹1 కోటి ఎవరు ఇచ్చారు అతనికి? అది కదా మ్యాటరు. చంపిన పాత్రధారులు అందరినీ వాళ్ళు పట్టేసుకున్నారు. అంటే కారు గుద్దేసేసి డ్రైవర్ని లొంగిపోమన్నట్టు, లేకపోతే ఫ్యాక్షన్ మర్డర్ చేసేసి ఎవడో 4 ఏళ్ళు లొంగిపోయినట్టు ఇలాంటి డ్రామాలు ఆడతాం లేకుండా చెక్ పెట్టేశారు అక్కడ. ఒకడు అప్రూవర్గా మారి మేజిస్ట్రేట్ మీద వాంగ్మూలం ఇచ్చేసాడంటే అది ఓపెన్ డాక్యుమెంట్ అయిపోయింది. మీరు ఆయన ఏం చేసినా మీరు బుక్ అయిపోతారు. ఈ అంతఃపుర రహస్యం బదులైపోద్ది. సిబిఐ దగ్గర ఆల్రెడీ గూగుల్ టేక్అవుట్ల ద్వారా మొత్తం బొమ్మ వచ్చేసి ఉంటుంది. సరైన టైం చూసి, సరైన సమయం చూసి, సరైన నిర్ణయం తీసుకుని ఆ బొమ్మ మంచి 70 mm మీద వేస్తారు సినిమా వాళ్ళు. ఇప్పుడు నిన్న వేసారు కదా రవిశంకర్ రెడ్డి వాళ్ళకి జల్ల కొట్టారు కదా, అలాంటి జలక్క
రోజుకో రకంగా జగన్కి షాక్, జగన్కి జలక్కు. జలక్ అంటే ఏంటంటే పీఫారాలు తీసుకుని నామినేషన్ వేయరు, అది జలక్కు. తకాలమని నేను ముజ్జం మారిపోయింది కప్పట్రాల వెంకటప్పన కూతురు, ఆ అమ్మాయి కూడా టికెట్ ఇద్దాం అనుకున్నారు వాళ్ళు. అలాంటివి మీరు రోజుకి 2 చూస్తారు, ఒకటి షాకు, ఒకటి జలక్కు. గత ఎన్నికల్లో మీరు సంబరాలు చేసుకున్నారు కదా, ఈ ఎన్నికల కంటే ముందే ఇతనికి కాజల్ తినేస్తాడు, ఏమనుమానం లేదు. ఆల్రెడీ డిసైడెడ్ పబ్లిక్. మీరు బీజేపీతో కాదు, ఉత్తర కొరియా వాడిని తీసుకొచ్చి పొత్తులు పెట్టుకున్నా కానీ జగన్ వద్దనుకున్నప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళకి వేసుకుంటారు అంతే తప్ప, సరే ఈడెవడో ముఖం బాగోలేదని జగన్కి వేద్దామని అనుకోరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.